మిత్రులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే మొన్నటి కేసులో అరెస్ట్ అయిన వ్యక్తి పైన టీఆర్ఎస్ వాళ్ళు మా కాంగ్రెస్ నాయకులపైన నెట్టి ప్రెస్ మీట్ పెట్టిన అందులో భాగంగా మేము వాళ్ళు మాట్లాడిన తీరుపైన, మా నాయకులపైన వాళ్ళు దుర్భాషలాడిన తీరుపైన మేము వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. వాళ్ళు ప్రజాస్వామికం కాకుండా అప్రజాస్వామ్యం ద్వారా మాట్లాడిన తీరు, వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా ఆరాపోరా అని మాట్లాడిన తీరుపైన మేము వాళ్ళని మాట్లాడడం జరిగింది. ఇలా గత 9-10 సంవత్సరాల నుంచి మీరు చేసిన అక్రమాలు, మీరు చేసిన దోపిడీలు, ప్రజలను పిండి చేసుకొని వాళ్ళ దగ్గర దోచుకున్న ధనాలు కానీ మీ యొక్క అక్రమాలకైనా మేము ప్రశ్నించినందుకు నిన్నటికి నిన్న మేము మాట్లాడిన దానిపైన మా గ్రామానికి చెందిన నాయకుడు, అలాగే జిల్లా సర్పంచ్ల కొర అధ్యక్షుడు మధు గారు, మీరు రాజకీయంగా కొట్లాడండి, మీరు రాజకీయంగా మాట్లాడితే మేము రాజకీయంగా మాట్లాడతాం, అంతేకాని మీ సంస్కృతి, మీ పార్టీ సంస్కృతి మీకు నేర్పినట్టుంది, కానీ మా కాంగ్రెస్ సంస్కృతి అటువంటిది కాదు. ఎవరు లేని టైంలో మా ఇంటికి వచ్చి, మేము లేని సమయంలో మా ఇంట్లోని ఆడవాళ్ళ పైన వచ్చి కొడతాం, చంపుతాం, మా మదస్తరు వాళ్ళు వస్తారు, మా జిల్లా నాయకులు వస్తారని చెప్పి మా తల్లిదండ్రులను భయభ్రాంతులకు గురి చేసే పని వాళ్ళు ఇలా చేయడం జరిగింది. నేను చెప్తున్న ఆ విషయం పైన ఇప్పుడు మా ఇంటికి వచ్చిన వ్యక్తికి కానీ, మా ఇంటికి సిఫార్సు చేసి పంపించిన పెద్ద నాయకులు కానీ నేను చెప్తా ఉన్నా, బిడ్డ, మేము నికార్సైన కరుడు కట్టిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం. గత 9.5-10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పటికీ కూడా, మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రతిసారి ప్రజల కోసం పోరాటం చేసి ప్రతిరోజు రోడ్డెక్కి ప్రజల సమస్యల మీద కొట్లాడిన సంస్కృతి మాది, కొట్లాడిన కరువట్టిన కాంగ్రెస్ పార్టీ నాయకులం మేము. మీలాగా దోపిడీలు చేసుకుంటూ, ప్రజలను భయభ్రాంతులకు గురి చేసుకుంటూ, మీ నాయకులు, మీ పెద్ద నాయకులు పదవుల కోసం అమాయక ప్రజలను ఉసగొల్పి రెచ్చగొట్టి ప్రాణాలు తీసిన సంస్కృతి మీది. అలాంటి సంస్కృతి మాకు లేదు. మేము దేనికి మీరు చేసిన చర్యలపైన నైతిక బాధ్యత మీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య గారిదనే మేము తెలియజేస్తూ ఉన్నాం. మీ కేటీఆర్ గారికే మేము వదిలేస్తూ ఉన్నాం, వారి విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నాం. ఇన్నేళ్ళు మేము కూడా ప్రతిపక్షంలోనే ఉన్నాం. తంగలపల్లిలో ప్రెస్ క్లబ్లో కొంతమంది బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దాంట్లో ఉన్న ప్రెస్ మీట్లో ఉన్న నాయకులు ఎవరంటే, వెనుకట ఎవరైతే ఇప్పుడు ఈ దొరల మీద కొట్లాడుతున్నామని చెప్పి చెప్పుకుంటా తిరిగి అదే కేటీఆర్కి అమ్ముడు పోయిన ఓ నాయకుడు ఇలా ప్రెస్ మీట్ పెట్టి మా కాంగ్రెస్ పార్టీ నాయకులపైన మాట్లాడడం చాలా దాని విడ్డూరంగా ఉంది. వీళ్ళు మాట్లాడుతున్నారు ఏందయ్యా అంటే, నక్సలిజం గురించి, నక్సలిజం చేసిరు, అది చేసిరు, మేము కాపాడినాం, చేసినాం అని కూడా మాట్లాడుతారు. అవును, అప్పుడు నక్సలిజం ఎందుకు చేసిరు? ఏదైతే దొరల పోకడ నియంతృత్వం మీద పోరాడిన కుటుంబాలు మా కుటుంబాలు, అది మీరు మర్చిపోవద్దు. అలాగే అంతేకాకుండా ఇంకో నాయకుడు మాట్లాడకుండా మా కేకే మహేందర్ రెడ్డి గారి గురించి, రేవంత్ రెడ్డి గారి గురించి ఏవో వాడు వీడు అరే అని కూడా మాట్లాడుతూ ఉన్నారు. బిడ్డ తస్మాత్ జాగ్రత్త. ఇంకెవడైనా కూడా సరే బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరొకసారి మా కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన